మధుర స్వప్నం పార్ట్ 4 మధు స్నేహితులతో కలిసి ఇంటికి వెళ్ళింది. సాయంత్రం బస్లో కిరణ్ ఆంటీ మీద పడటం, ఆంటీ తిట్టడం గుర్తుకు తెచ్చుకునే అలా నవ్వుతుంది. మరుసటి రోజు ఎప్పటిలాగే కాలేజ్కి వెళ్తూ బ్యాగ్ సర్దుకుంటూ ఉండగా మధు వాళ్ల అమ్మ లంచ్ బాక్స్ తీసుకు వచ్చి ఇచ్చింది. అది తీసుకుని బ్యాగ్ లోపల పెట్టుకుంటున్న మధుతో, నువ్వు బ్యాగ్, బుక్స్, లంచ్ బాక్స్తో పాటు నీ పేరు ముందు, మన ఇంటి పేరును నీ పేరు వెనుక, మీ నాన్న గారి పేరును, పరువును వెంట తీసుకుని వెళ్తున్నావ్. వాటిని కాపాడాల్సిన బాధ్యత ఇప్పుడు నీ మీదే ఉంది. మీ నాన్నగారు ఉండి ఉంటే ఏ పిచ్చి మాటలను తనను దాటి మీ దాకా రానిచ్చేవారు కాదు. కాని ఇప్పుడు అలా కాదు. ఏ చిన్న తప్పు జరిగినా అందరూ భూతద్దంలో నుంచి చూస్తారు. పలానా వాళ్ల అమ్మాయి తండ్రి లేకపోయేసరికి ఇలా బరితెగించింది అని అంటారు. ఆస్తులు పోయినా ఈ అమ్మ బ్రతుకుతుంది కాని అవమానాన్ని మాత్రం భరించలేదు. నీకు ఏది విడమర్చి చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నువ్వు చాలా తెలివైనదానివి, ఒక్క మాటలో అర్థం చేసుకోగలవు అని చెప్పి మధు సమాధానం కోసం కూడా ఎదురు చూడకుండా వెళ్ళిపోయింది. అమ్మ ఇవన్నీ ఎందుకు చెప్తుందో మధుకి అర్థం కావడానికి ఎక్కువ సమయం పట్టలేదు. నిన్న రాత్రి మధు తనలో తనే నవ్వుకోవడం అమ్మ గమనించింది. అందుకే ఈరోజు తనకి ఇవన్నీ చెప్తుంది. బ్యాగ్ తీసుకుని బయటకు వచ్చిన మధుకి తనకే తెలియకుండా కళ్లల్లో నుంచి కన్నీరు జారుతూ వెచ్చగా బుగ్గల్ని తాకుతున్నాయి. ఎంత ప్రయత్నించినా కన్నీరు ఆగడం లేదు. అలానే ఎవరికి కనిపించనివ్వకుండా తుడుచుకుంటూ బస్టాప్ దగ్గరకు చేరింది. అప్పటికే బస్ కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా తన స్నేహితులు మధుని చూసి ఏంటే నువ్వు వస్తే గాని బస్ రానంటుంది, ఏం మాయ చేశావ్ అంటూ జోక్స్ వేస్తున్నారు. ఆ మాటలకి మధు నవ్వు రాకపోయినా బలవంతంగా నవ్వడానికి ప్రయత్నించింది. ఇంతలో బస్ రానే వచ్చింది. పైన అన్ని ఊర్లలో తిరిగి రావడం వల్ల ఎప్పటిలానే మధు వాళ్ల ఊరు వచ్చేటప్పటికి సీట్స్ ఫుల్ అయిపోతాయి. నిలబడటానికి ప్లేస్ ఉన్నా చాలు అనుకుంటారు. బస్ ఎక్కుతున్న మధుకి తన ఎదురుగా కిరణ్ని చూసి గుండె వేగంగా కొట్టుకోవడం మొదలు అయింది. తన ఫ్రెండ్స్ వెళ్లేవరకు లోపలకు వెళ్లడానికి సైడ్ ఇచ్చిన కిరణ్ మధు లోపలికి వెళ్లే టైంకి స్ట్రెయిట్ గా నిలబడి లోపల ప్లేస్ లేదు, ఇక్కడ ఉండు అంటూ మధుని ఆపేశాడు. మధు కోపంగా అదేంటి, అందరికి ప్లేస్ ఉంది, నాకొక్క దానికే ప్లేస్ లేదా, ఈ మెట్ల మీద నిలబడి బ్రేక్ పడినప్పుడు కింద పడితే అంటూ కళ్ళు పెద్దవి చేసి కిరణ్ పై గట్టిగా అరిచింది. మధు కళ్ళు చక్రాల్లా గుండ్రంగా తిప్పుతూ కోపంగా అలా అరుస్తుంటే కిరణ్ నవ్వుతూ చూస్తున్నాడు. ఇక్కడ నేను ఇంత సీరియస్ గా మాట్లాడుతుంటే అలా నవ్వుతావేంటి అంటూ మధు మాట్లాడుతూనే ఉంటే కిరణ్ అరే అలా ఎలా పడతావు, భయపడకు, నేను పడనివ్వనులే, పట్టుకుంటాను అంటున్న కిరణ్ని చూస్తే మధుకి పిచ్చి కోపం వచ్చింది. కిరణ్ మధు మీద చూపించే కేర్, ఇష్టం అందరికీ అర్థం అయి కిరణ్ని మధు లవర్లా డిక్లేర్ చేసేశారు మధు ఫ్రెండ్స్, కిరణ్ ఫ్రెండ్స్. కానీ మధు మాత్రం ఒప్పుకునేది కాదు. చూడండి, నాకు చాలా బాధ్యతలు ఉన్నాయి, ఈ లవ్లు మనకి సెట్ కావు, మీరు ఎక్కువగా ఏదేదో ఊహించుకోకండి అంటూ గట్టిగానే చెప్పింది. అది విన్న కిరణ్ పెద్దగా నవ్వి ఏంటే పొట్టి, నిన్న మొన్నటి దాకా కోతిలా గెంతులు వేసేదానివి, ఈ రోజేమో సడన్గా బాధ్యత, బొంగరం అంటూ నీకు సెట్ అవని మాటలు మాట్లాడుతున్నావ్ అంటూ నవ్వుతూ కళ్ళు ఎగురవేసి మధునే చూస్తూ ఉన్నాడు. మధు మాట్లాడకుండా మౌనంగా ఉంటే మాట్లాడవేంటి, నోట్లో చాకలెట్ పెట్టుకున్నావా అని అడిగాడు. ఇంతలో మధు స్నేహితురాలు స్వప్న రావడంతో ఎవరి మాటల్లో వాళ్లు మునిగిపోయారు. ఎంత దాచాలని ప్రయత్నించిన ఇష్టం కళ్లలో తెలిసిపోతుంది అని. మధు కళ్ళు కూడా వాటికి ఏం అతీతం కాదు అని నిరూపించేసేవి. కిరణ్ ఎదురుగా ఉన్నప్పుడు ఆ ఇష్టం తను చెప్పకపోయినా అతనికి అర్థం అయిపోయేది. మధ్యలో అమ్మ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి ఇంకా వీటన్నిటికీ దూరంగా స్టడీస్ మీద కాన్సెంట్రేట్ చేయాలని నిర్ణయించుకుంది. ఉదయం ఎప్పటిలాగే కాలేజ్కి బయలుదేరుతూ ఈ రోజు కిరణ్ కనిపించినా చూడకూడదు, మాట్లాడకూడదు అని గట్టిగా అనుకుంటూ బస్ ఎక్కింది. బస్లో కిరణ్ లేడు. లేకపోతే లేకపోయాడులే, ఇప్పుడు అతను ఎందుకు, తను ఆల్రెడీ తనని చూడకూడదు అనుకుంది కదా అని తనకు తానే సర్ది చెప్పుకుంది మధు. కానీ బ్రెయిన్ ఒకటి తలిస్తే మనసు ఇంకోటి తలుస్తుంది. తన కళ్ళు మాత్రం బస్ అంతా వెతుకుతున్నాయి కిరణ్ కోసం. ఎక్కడా కనిపించలేదు. ఏదో బాధగా మొహం అంతా దిగులుగా కళ లేకుండా పోయింది. ఇంతలో వెనక నుంచి ఓయ్ నాకోసమేనా తెగ వెతుకుతున్నావ్, నేను ఇక్కడే ఉన్నాను అంటున్న కిరణ్ మాటలకి మొహం బల్బులా వెలిగిపోయింది.
ఎంత కవర్ చెయ్యాలని ప్రయత్నించినా ఆ మెరుపు సంతోషం ఆగటం లేదు మధు మోహంలో. ఆయన తప్పించుకోవడానికి నేనెందుకు నీ కోసం చూస్తాను. నాకేమైనా పిచ్చా నేను రాధిక కోసం చూస్తున్నా. బ్యాగ్ ఇవ్వడానికి అని తప్పించుకోవాలని చూస్తున్న మధుతో. ఓయ్ ఓయ్ ఆపు నీ కోతలు ఇక్కడ అంత పిచ్చి వాళ్ళు ఎవరు లేరు. కాని అంటూ థాంక్యూ మధు ఎక్కడో చిన్న అనుమానం ఉండేది. ఈ రోజు అది కూడా క్లియర్ అయిపోయింది అంటూ సంతోషంగాగా తన ఫ్రెండ్స్తో వెళ్తున్న కిరణ్ని ఆపి ఏదో చెప్పాలని ప్రయత్నించినా తను వినే పరిస్థితిలో లేడని మధు అలాగే చూస్తూ ఉండిపోయింది. ఇంకా ఉంది.